ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా శ్రీనివాస్ బ్లాగ్. తమ్ముళ్ళు చూసారు కదండి. ఈరోజు ఏం వంట చేస్తున్నాం, వచ్చేయండి. లేట్ ఎందుకు స్టవ్ అంటించుకొని బౌల్ పైన పెట్టేసి ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి, ఆనియన్స్,
ఒక ప్లేట్. ఇది అది అయ్యే ఆనియన్స్ గిన్నె అన్నీ వేగే లోపల రైస్ కూడా స్టవ్ మీద పెట్టుకుందాం, వేసేసుకుందాం. ఓకేనా, బౌల్ వేడైంది, కొంచెం నెయ్యి వేసుకొని, హోమ్ మేడ్ నెయ్యి ఇది, నేను బయట నుంచి తీసుకురాను, ఇంట్లోనే తయారు చేస్తాను. లవంగా, ఇలాచి, పట్ట ఒక 4-5 లవంగా, ఒక 4 ఇలాచి, ఇంచు వరకు పట్ట, సాజీరా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందాక పోసి పెట్టుకున్నాం పచ్చిమిర్చిలో అన్నీ వేసేసుకోవాలి. రైస్ కదా, రైస్కి కొంచెం పుదీనా, ఉల్లిగడ్డలు, కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి, కొంచెం మాడకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం మంచిగా తింటాం, కొంచెం తక్కువ తింటాం, నేను కొంచెం ఎక్కువనే తింటాం. అల్లం వెల్లిగడ్డ కూడా మాడిపోకుండా కలుపుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకోవాలి. మటన్ వేసుకోవాలి. ఇంకా కడిగి పెట్టి ఉంచుకున్నాను కానీ ఇప్పుడు దాకా ఆ మటన్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కలిసే వరకు కలుపుకోవాలి. అల్లం వేసినాం కదా, అది వండుకుంటుంది. కొంచెం స్టవ్ చిన్న వేసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు చూసుకుంటుండాలి, మళ్ళీ అడుగంటుకుంటుంది. కొంచెం మటన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంటే డ్రై కావాలి. డ్రై అయితే కొంచెం అన్నీ వేసుకోవడానికి వాటర్లో వేసినాం అనుకో అది ఒకలాంటి స్మెల్ వస్తుంది, తినలేము. మళ్ళీ ఆనియన్స్, పుదీనా కొంచెం మంచిగా వేస్తే రైస్ ఖరాబ్ కాదనమాట. ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చి ఉంటే కొంతమంది తొందరగా వాళ్ళు ఎసరు పోసేస్తారు. ఎసరు పోయడం వల్ల తొందరగా రైస్ ఎండాకాలం ఇప్పుడు ఎండలు తగ్గలేదు, ఆ ఎండలకు రైస్ ఖరాబ్ అవుతుంది. ఉన్నా కూడా కొంచెం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటాలు ప్యూరీ వేసుకున్నాం కదా, ఆ ప్యూరీ పోసేసుకోవాలి. టమాటా కూడా ఏం చేస్తా అంటే కొంచెం పచ్చిగా పోవాలంటే ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని ప్యూరీ వేసుకుంటాం. ఫాస్ట్గా అవుతుంది. మనం టమాటా వేసి ఉడకడానికి టైం పడుతుంది. ఇది ఏంటంటే ఫాస్ట్ మెథడ్. టమాటా ప్యూరీతో పాటే కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకుంటే అది కొంచెం కలిసిపోతుంది, మాడిపోవడం ఇలాంటివి ఉండదు.
స్టవ్ని కొంచెం హై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకొంచెం ఇంకా అంత ఆయిల్ ఎనికి అది వాటర్ ఎనికి ఆయిల్ కొంచెం తేలేదాకా. బగారా రైస్లో ఆనియన్ వేగిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంతో రైస్ 3 తీసుకున్నాను. 3 తీసుకుంటే 1కి 2 లాగా పోయాలి, కానీ నానబెట్టి చాలాసేపు అవుతుంది, 1.5 అవర్కి ఎక్కువ అవుతుంది. అందుకే 6 పోయాలి, కానీ నేను 5 పోస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ కొంచెం ఉడకాలి. ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అయింది, కానీ కొంచెం ఉడకాలి కదా, కొంచెం ఆయిల్ అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తాను. కొందరేమో ఫ్రైలో వేసేస్తారు, మొత్తం అవి ఫ్రై అయిపోయినట్టుంటాయి, అంత అన్నానికి అతుక్కున్నట్టుంటాయి. ఇవైతే కొంచెం ఈజీగా కొంచెం ఫ్రై అయినట్టుంటాయి అంతే. దీని ఫ్లేవర్ కూడా అన్నాన్ని పట్టుకుంటుంది. ఆలుగడ్డ ఆల్రెడీ మటన్ ఒక 70% ఉడికినాక ఆలుగడ్డ వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసి వేసుకోవాలి, చిన్న ముక్కలు అయితే ఉడికిపోతాయి, ఇంకా అది ఎంత అయిపోయి గలీజ్ అయితే. ఒకదాంట్లో 4 ముక్కల్లాగా చేసి వేసుకోవాలి. పెద్ద అయితే ఇంకొంచెం చిన్నది, కానీ చిన్నవి కదా ఇవి 4 ముక్కలు. ఆల్రెడీ మటన్ వేసే దగ్గరికి రావాలి. ఇంకా అయినాక కొంచెం కొబ్బరి పొడి, నేను కొబ్బరి పొడిని ఏం చేస్తాను అంటే ఆల్రెడీ ముందు పట్టుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ పడతాను పొడిని, మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఏంటంటే స్మూత్గా ఉంటుంది, కర్రీలో పొడి తగలకుండా ఎంత ఉంటుంది. నేను ఇంట్లోనే ఇది కూడా ఇంట్లో వెయిట్ చేసిందే, తర్వాత వేస్తాను. ఇంకా దగ్గర కాలేదు కూడా. పెసర్ మసలింది, ఇంకా రైస్ వేసుకోవడం ఒకటే ఉంది, వేసేసుకుంటున్నా. సార్ దగ్గరికి చూపించాము, కొత్తిమీర చూసారా నల్లగా కాలేదు. అదే పుదీనా మనం ఫస్ట్ వేసినాం కనుక నల్ల అయిపోయింది. అదే అన్నానికి అంటుకుంటే పిల్లలు ఏంటంటే ఇష్టంగా తినరు, తీసేసేదాకా ఇది చేస్తారు. కొంచెం చిన్నగా ఉన్న మా పిల్లలు అట్లా అనేటోళ్ళు, అందుకే తీయడానికి వాళ్ళు ఏదైనా సరే అన్నట్టుగా ఫ్లేవర్ కూడా అంత మాడిపోయిన ఫ్లేవర్ లాగా ఉండకుండా వేస్తాను అన్నమాట. నేను కొంచెం మసలే ముందే వేస్తా పోతుంది. ఇంకా అదే దగ్గర అయ్యే వరకు మూత పెట్టేసి చూస్తుండాలి, అడగంటుకుంటుంది. ఓకే, మటన్ ఉడికిందా లేదా చూడాలంటే కొంచెం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక పీస్ వేసుకొని నొక్కి చూడాలి. ఇంకా ఉడకలేదు, టైం ఉంది, ఇంకా ఉడకడానికి ఇంకా కొంచెం తడిగా ఉంది. ఇంకొకసారి సిమ్లో పెట్టుకోవాలి, ఇంకా సిమ్ చేసుకొని మూతేసేసి ఒకసారి పూర్వ పరిస్థితి ఏమో చూద్దాం. కొబ్బరి ఇందాక చూపించాను కదా, వాటర్ వేసి పట్టేసి పెట్టుకోమని, దాన్ని వేస్తున్నాను కొంచెం. ఎందుకంటే ఎసరు ఎక్కువ ఉంటే వేస్తుంది, చిక్కటి గ్రేవీ కోసం ఇదంతా. మసాలా వేసుకోవాలి కొంచెం. లాస్ట్కు కొత్తిమీర జల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్
బంద్ చేసుకోవాలి. కర్రీ అయిపోయింది. రైస్ కూడా గుమగుమలాడే ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయింది, రెడీ. ఈ బగారా రైస్ ఇవాళ స్పెషల్ చేయడానికి కారణం ఏంటంటే నా కూతురు 2 days కోసం హాస్టల్ నుంచి వచ్చింది. దానికోసం బగారా రైస్, ఆలు మటన్ కర్రీ చేసిన. छह महीने हुए सर्जरी को, सीरियस इंजरी है ये. Sometimes you have to just give up, बेटा. Give up तो नहीं होगा पापा. Awesome. It's really awesome.